ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. మీ అందరి కోసం మంచి సర్ప్రైజ్ ఉంది, నేను తయారు చేసి పెట్టాను అనమాట. స్పెషల్గా పెద్ద మూవీ సినిమాటోగ్రఫీ డిఓపి రత్నవేలు సార్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ వర్క్. ఏం చూపించారండి బాబు, వీడియో చివరి వరకు చూసేయండి. Hi guys, this is neighbor guy Harsha. I'm just out from the Peddi movie for the second time in Oman. Actually, I'm in very hectic schedules in my professional life, but still I would like to watch this movie for the second time because of it's a visual wonder and good storyteller. Almost the emotional barrier, what not, everything, every inch is perfect. సరే, తెలుగులోకి వచ్చేద్దాం. ఏంటి అంటే పెద్ద కోసం ఎవడెవడో ఏదేదో రివ్యూస్ ఇస్తున్నారు కదా, మనం కూడా రివ్యూ ఇద్దాంలే అని అనుకుని వారం క్రితం మూవీ చూశాను. కానీ అప్పుడే ఇస్తే మెగా మత్తులో ఇస్తున్నట్టు ఉంటుంది, లేదు అంటే ఈ ఫ్యాన్స్ ఇలాగే ఇస్తారు అని అనుకుంటారు. యాక్చువల్గా నేను రామ్ చరణ్ గారికి పెద్ద ఫ్యాన్ ఏం కాదు, ఎందుకంటే దానికి కూడా ఒక రీజన్ లేకపోలేదు. చిన్నప్పటి నుండి పిఠాపురం దగ్గరలో చేబ్రోలు దగ్గర మా అమ్మమ్మ గారి ఇల్లు అనమాట. అక్కడే పెరిగిన నేను చిన్నప్పుడు ఏదైనా మూవీ రావడం లేదంటే చిరంజీ సినిమా అనుకుంటూ తిరిగేవాళ్ళం అనమాట. ఈ కళ్ళతో చిరంజీవి గారిని చూసి దాని తర్వాత ఎవరిని చూసినా మాకు తక్కువగానే అనిపించేది. ఎంత చిరంజీవి కొడుకైనా సరే అలాగే అనిపించేది అనమాట. అయితే మీరు ఎన్నిసార్లు ఎంత ఎక్కువగా చేసినా, లేదంటే మీ మగధీర ఆడియో ఫంక్షన్లో సునీల్ గారు దాటేశాడనియా అని చెప్పి చిరంజీవి గారు ముందే చెప్పిన, లేదు ఈ మధ్యన ఇంటర్వ్యూల్లో జగపతి బాబు గారు చిరంజీవినే మించి యాక్ట్ చేశారు అని చెప్పినా సరే మాకు ఎంతగా అనిపించేది కాదు. ఎందుకంటే ఈ కళ్ళతో ఆయన చూసి 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 పర్ఫార్మెన్స్ అంటే అది, డ్యాన్స్ అంటే అది, ఇంకెలా బ్లైండ్గా ఫిక్స్ అయిపోయింది అనమాట మా బ్రెయిన్స్లో. కానీ కానీ ఈ మూవీతో నువ్వు దాటేస్తున్నావు అనిపిస్తుంది. ఇంకా దాటేస్తావులే. చిరంజీవి గారికి ఎంత సంతోషంగా ఉందో తెలియదు, కానీ నాకైతే చెప్పలేం, వెరీ ఓవర్ హెల్మింగ్. నెక్స్ట్ ఇకపోతే సినిమా రివ్యూ. రామ్ చరణ్ గారి రివ్యూ అయితే ఇది. ఒక యాక్టర్గా చాలా బాగా పర్ఫామ్ చేశారు. సినిమా రివ్యూ కోసం ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఎక్కడైనా పడితే అక్కడండి. విషయం ఏంటి అంటే సినిమాని ముందు సినిమాలో చూడాలి ఎవరైనా సరే. సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం, ఒక్కొక్కసారి ఇన్స్పిరేషన్ కోసం, ఏదైనా సరే ఓకే. ఇప్పుడు మీకు బిర్యానీ ఇష్టం అనుకోండి, బిర్యానీలో మీరు పెట్టే ఇంగ్రీడియంట్స్, మీ ప్లేట్లో వచ్చిన మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ తినేరు కదా, ఆకులు, లవంగాలు అవన్నీ తీసి పక్కన పెట్టేస్తారు కదా నచ్చలేదని. అలాగే సినిమాల్లో కూడా కొన్ని అవసరాలు వస్తాయి, వాడాల్సి ఉంటుంది. సినిమా ఈజ్ అన్ కలెక్టివ్ ఆబ్జెక్ట్ కాబట్టి ప్రతి ఆడియన్ని టార్గెట్ చేయాలి. కాబట్టి ఆల్మోస్ట్ కమర్షియల్ మూవీ అంటే ఐటమ్ సాంగ్స్ పెట్టాల్సి వస్తుంది, హీరోయిన్ ఇలా చూపించాల్సి వస్తుంది, అలా చూపించాల్సి వస్తుంది. విషయం ఏంటి అంటే జాహ్నవి గారిని చూపించే విధానంలో ఉమెన్ ఆబ్జెక్టిఫైయింగ్ అని చెప్పేసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్లోని చెప్తున్నారనమాట. హిందీలోని मैडम जी आप कभी नहीं देखा है क्या बॉलीवुड में 2 पीस ड्रेस में हर लड़कियों को घुमाता है आपका हीरोइंस को, और बेड में डाल के अच्छा इंटीमेसी सीन भी बनाता है ना, उस टाइम पे आपका आंखों में अगरबत्ती है क्या? सिर्फ हमारा तेलुगु मूवी पर आके आप लोग हमको सिखा रहे, हमें मत सिखाना. नेक्स्ट गोइंग टू द इंग्लिश, they are making some guys video on the only related to porn or intimacy. They are also telling the how a director will show a heroine, how the camera angle should be. వెరీ ఫన్నీయా. నెక్స్ట్ తెలుగులోనే మీకు నచ్చలేని విషయాలు ఉన్నప్పుడు అందరికీ ఒపీనియన్ చెప్పే స్వేచ్ఛ ఉంటుంది, ఆ స్వేచ్ఛతో నేను చెప్తున్నాను. అవి తీసి పక్కన పెట్టేసి మిగతాదంతా చూడొచ్చు. మూవీలో మీకు ఏం నచ్చలేదు, ఒకసారి మూవీ నుండి బయటకు వచ్చిన తర్వాత ఎవరినైనా అడిగి చూడండి. నచ్చలేదు అని చెప్తే ఓకే, దాన్ని నిజమైన రివ్యూ కింద తీసుకోవాలి, పబ్లిక్ రెస్పాన్స్ని. అంతేగాని మీరు వెళ్ళి ఫస్ట్ రోజు చూసేసి మీ వ్యూస్ కోసమే రివ్యూస్ చెప్పేద్దాము అంటే అది ఎంత మాత్రం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఇకపోతే సినిమాలో ఏం తక్కువ వచ్చింది, మంచి హీరో సెంట్రిక్ ఫిలిం కావాలా, హీరో సెంట్రిక్ ఫిలిమే. హీరో హీరోయిన్ మధ్యలో మంచి రొమాంటిక్ ట్రాక్స్ కావాలా, అవి కూడా ఉన్నాయి. మంచి పాటలు కావాలా, అవి ఉన్నాయి. మంచి డ్యాన్స్ కావాలా, అవి ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి కమర్షియల్ సినిమాకి ఏమేం కావాలో అవన్నీ ఉన్నాయి.
నెక్స్ట్ సెకండ్ హాఫ్ నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీ అందరూ కలిపి చూడాల్సిన సినిమా ఖచ్చితంగా నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనం ఒక చోట ఆగిపోకూడదు. ఒక చోట ఓడిపోయినంత మాత్రం అక్కడ ఆగిపోకూడదు. అది కాకపోతే ఇంకొక దారి పట్టుకోవాలి అని ఎంతో ఇన్స్పైరింగ్గా చక్కగా తీసుకొచ్చారనమాట మూవీ మొత్తం లాస్ట్ వరకును. ఇంకా చెప్తే లెంత్ ఎక్కువైపోద్ది. మూవీకి వెళ్ళి ఎంజాయ్ చేయండి మీరు కూడా. చూసిన తర్వాత నచ్చలేదు అని చెప్పి నా వీడియో కింద కామెంట్ పెట్టండి. ఐ వుడ్ అప్రిషియేట్. Very nice one. Yeah. Thank you. Tanik, how was the movie? Oh, Good? good. How was the performance by hero? All actors performance good? Good. Very good. Thank you. చూసారు కదా పెద్ద మూవీ రివ్యూ. మన వాళ్ళే కాదు, ఈ ఒమన్ దేశస్తులు వాళ్ళకి భాష అర్థం కాకపోయినా సరే అరబిక్లో సబ్ టైటిల్ చూస్తూ కూడా మన వాళ్ళ పర్ఫార్మెన్స్ని మెచ్చుకుంటున్నారు. అంటే చాలా బాగుందని మీరు కూడా వెళ్ళి ఖచ్చితంగా పిల్లలతో సహా చూడొచ్చు. ఎందుకంటే వెరీ ఇన్స్పైరింగ్. ఓకే, బాయ్.